ప్రభాస్ హను నుంచి కొన్ని పిక్స్ లీక్ అయినాయి. అలీపూర్ జైల్ అనే సెట్ ఒకటి లీక్ అయింది అన్నట్టు. సుభాష్ చంద్రబోస్ 1909 అక్కడ రాసింది 1909, 1930s లో జరిగే స్టోరీ అంటే వరల్డ్ వార్ 2 టైంలో జరిగే స్టోరీ కాబట్టి సుభాష్ చంద్రబోస్ సినిమాలో ఉండే ఛాన్స్ ఉంటుందంట. మేబీ సుభాష్ చంద్రబోస్ ని రిక్రూట్ చేసేదో లేదంటే ఆయన్ని తప్పించేదో కాపాడేదో తెలియదు, కానీ ఆ ఎపిసోడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటదంట ఈ సినిమాలో. అండ్ ఆల్సో నేను రిలయబుల్ సోర్స్ అనుకునేది ఒకటి హింట్ ఇచ్చాడు, పెద్దగా ఏం చెప్పలేదు, సుభాష్ చంద్రబోస్ అని రాసిండు. దాని నుంచి నేను ఇప్పుడు మొన్న నైట్ కదా, మొన్న నైట్ ఎప్పుడో నిన్న చూసినా కరెక్టే హింట్ ఇచ్చిండు. సుభాష్ చంద్రబోస్ అలీపూర్ అనే జైల్లో ఉన్నాడంట. 1930s లో జరుగుతున్న స్టోరీ అండ్ ఆల్సో ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ట్రయల్ ఏదో జరిగిందంట, అలీపూర్ జైల్ ట్రయల్ ఏదో జరిగిందంట. దాన్ని బట్టి జరుగుతుంది అన్నారు లేట్ 1930s, ఎందుకంటే వరల్డ్ వార్ 2 అప్పుడే స్టార్ట్ అయింది 39 to 45 కాబట్టి. సో అదే టైంలో ఉండుంటది. ఏమో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ఈ సినిమాకి ఒక పోస్టర్ టీజర్ ట్రైలర్ చూడకుండా నేను ఏది ముందే ఫిక్స్ గాను. స్టేజ్ పెద్ద పెడుతున్నా, సెట్ పెద్ద వేస్తున్నా అర్థమవుతుంది, షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఎలాంటి హోప్ లేదు. నేను చెప్పినట్టుగానే రాజాసాబ్ అండ్ ప్రభాస్ అను మీద నాకు అంత హోప్ లేదు. స్పిరిట్ మాట్లాడేసుకుందాం, సలార్ 2 కలికి ఓకే, బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం యాజ్ ఏ సెడ్ ఇట్స్ వెయిట్ ఇట్ అవుట్. ఎందుకంటే మొన్న డెవిల్ అనే ఒక సినిమా వచ్చింది నందమూరి కళ్యాణరామ్ గారి, ఆయన కూడా సుభాష్ చంద్రబోస్ ఆస్పెక్ట్ తోటి ఒక కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలు. మీరు చూడలేదంటే నేను ఒకరిని చూసినప్పుడు ప్రసాద్ లో, మీరు ఇంకెవరు చూడలేదు థియేటర్స్ లో, అది వేరే విషయం కదా. దాంట్లో ఉంటది. సో దాంట్లో కూడా సుభాష్ చంద్రబోస్ గారిని కొంచెం వాడినే ట్రై చేశారు. స్పై అనే ఒక సినిమాని కూడా సుభాష్ చంద్రబోస్ గారిని వాడినట్టు చెప్తాను కదా, అది వాడుకున్నారు, అది వాడి అంతే అంతే అంతే, ఏం లేదు దాంట్లో ఏం లేదు. సో ఇది అలా ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అండ్ ఆల్సో హెవీ బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి. నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే ఐఎమ్ హ్యాండ్స్ ఆఫ్, చూద్దాం ఎట్లుంటుంది సిచ్యువేషన్. నీకేమనిపించింది రా దాంతో చూసిన తర్వాత? నాకు ఎందుకో బుర్రలో స్టోరీ జనరేట్ అయిపోతుంది, బట్ నేను చెప్పనులే కానీ దుబ్బుతాను నన్ను. కానీ మ్యాన్ ఆ పోస్టర్స్ మొత్తం 3 ఫోటోలు వచ్చినాయి. ఒకటి వైడ్ షాట్, ఇంకోటి కైండ్ ఆఫ్ క్లోజ్ అప్, ఇంకోటేమో వెహికల్స్. లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్ దీనికి. నేను నిన్నటి వరకే ఐ వాజ్ నాట్. ఫస్ట్ ఎవరు సుభాష్ చంద్ర పెట్టంగానే ఏంట్రా సుభాష్ చంద్రబోస్ అని అనుకున్నా గానీ, బట్ ఇది షార్ట్ పడ్డాక చూడరా మ్యాన్, క్వాలిటీ చూడరా, ఆ సెట్ క్వాలిటీ చూడు ఎలా ఉందో. కదా కదా బాగుంది. అంటే సెట్ డిజైన్ ఎవరేస్తారో తెలియాలి, నాకు మర్చిపోయిన పేరు. సాబు గారు ఇంకోటి ఏంటంటే సీతారామము క్లాసిక్. దాంట్లో వాళ్ళు వేసిన సెట్స్ ఆ బడ్జెట్ లో కానీ తీసుకున్న షార్ట్స్ కానీ క్లాసిక్. అండ్ నేను దాన్ని ఆ సీతారామం అనే సర్టిఫికేట్ ని చూపించి ప్రభాస్ అన్న మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్ అవ్వరా అంటే నేను అవుతా, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఐ వాజ్ హ్యాపీ. అండ్ సిమిలర్లీ వరల్డ్ వార్ 2 టైంలో నీకు వరల్డ్ వార్ 2 లైక్ ఆ టైంలో యు ఆర్ నాట్ సీయింగ్ ఏ బియర్డెడ్ ప్రభాస్, యు ఆర్ సీయింగ్ ఏ కోరమిసం ప్రభాస్. ఓకే, తెలియదు బ్రో నాకు ఇది. అరే గెడ్డంతో ఎవరుంటారా మిలిటరీ వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారా? నేను ఇది రూమర్ అని కాదు, నేను బేసిక్ లాజిక్ గా చెప్తున్నా. అవునా కాదా? ఇప్పుడు వరల్డ్ వార్ టైంలో మిలిటరీ పర్సనల్ ఎల్లుంటారు, వాళ్ళు మస్టాస్ తోనే కదా, గెడ్డం ఉండదు కదా. సర్లేనా కాదా అది? సో అండ్ ఈ మధ్య ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆయన హీరో ఏ లుక్ లో ఉంటే ఈయన కూడా అదే లుక్ లో ఉంటారు. ఆయన కూడా కోరమిసం విత్ చిన్న స్మాల్ గోటి ఇక్కడ. చాలా బాగుంది. యు ఆర్ గోయింగ్ టు సీ దట్. ఐ థింక్ అందుకని నేను ఎక్సైటెడ్, ఎందుకంటే మిలిటరీ పర్సనల్స్ బియర్డ్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు ఏదో కొంచెం ఇప్పుడు కూడా చేయరు. ఐ థింక్ ఆర్మీ ఇప్పుడు చేయదు. దట్ లైక్ వేర్ ఎక్సైటెడ్ మ్యాన్. ఎందుకు ప్రాబ్లం? డోంట్ వరీ. నేను ఎక్సైట్మెంట్ సీతారామం ఆయన చేసిన ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా గానీ లయ్య ఆయన చేసిండు, పడి లేచే మనసు ఆయన చేసిండు, అవి వచ్చినాయి కాబట్టి పడి లేచే మనసు ఐ గివ్ ఇట్ ఏ గో. లయ్యను కానీ పడిపడి లేచే మనసు దేనికి ఇవ్వను. లైక్ నీకు ఇంకా గుర్తురా, అంతరిక్షం పడి లేచే మనసు KGF 1 ఒకటే రోజు రిలీజ్ అయినాయి. లైక్ అంతరిక్షం కొంచెం అటు అయింది. అంతరిక్షం వెళ్ళా నేను. ఐ లవ్ దట్ మూవీ. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంతరిక్షం హను కాదు కదరా చెప్పేది, నేను పడి లేచే మన హనువే కదరా. ఆ టైంకి అందరూ పడి లేచే మనసుకే వెళ్ళిర్రా, ఎవరు అంతరిక్షంకి వెళ్ళలే. అంతరిక్షం డిజాస్టర్ అయింది. అంతరిక్షం వాజ్ రియలీ గుడ్ మూవీ, చాలా బాగుంటది. ఐ లవ్ దట్ మూవీ. పడి లేచే మూవీ థియేటర్ రోజు అప్పటికే టాక్ తెలిసిపోయింది సినిమా చండాలంగా ఉంది, అసలు బాగాలేదని చెప్పేసి కందా అన్నారు. KGF 1 సైలెంట్ గా వచ్చింది. సెకండ్ షోకి పోతే మైండ్ పోయింది, ఇదేం సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ నాకు నచ్చింది అని వెళ్ళిన. అంతరిక్షం ఐ లవ్డ్. KGF ఎటో వెళ్ళిపోయింది. పడి లేచే మనసు ఎవరి దగ్గర అట్లా అయిపోయింది అనమాట. నేను పడి లేచే మనసు మ్యూజిక్ హను వాళ్ళ నూనె అని చెప్పేసి నమ్మకంతో ఉండే. కాకపోతే అంతరిక్షం రియల్లీ హుక్డ్ మీ, ఎందుకంటే సంకల్ప్ రెడ్డి అవ్వాల్సింది. అంటే అరే ఇంకొంచెం బడ్జెట్ పడి ఉంటే, దానికి జస్ట్ ఫ్రాక్షన్ పడి ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది. అసలు ఆ స్టోరీలో వాళ్ళు క్రియేట్ చేసే టెన్షన్ ఉంటది, మామూలు ఉండదు, చాలా బాగుంటది. గ్రావిటీ తప్ప ఏ మూవీ కూడా స్పేస్ లో నన్ను హుక్ చేయాల అంటే డ్రామాతో
ఏ మూవీ నాకు ఇది హుక్ చేసింది అంతరిక్షం స్పేస్ లో ఎందుకంటే ఎమోషన్ ఉంటది. గాజీ తీసినోడు కాబట్టి నాకు నమ్మకం వచ్చేసింది బ్రో, ఈ డెలివర్ అని చెప్పేసి డెలివర్డ్ చాలా చాలా వరకు డెలివర్ చేసిన ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా పెట్టింది ఈ సినిమాలో. నాకు నచ్చింది. సినిమాలో బొక్కలు అంటే చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి, పెద్దవి లేవు. అసలు అది ఆడకపోవడం ఏంటనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. అలా బడ్జెట్ కి రెస్పెక్ట్ ఇస్తూనే చూసిన నేను. అబ్బో దీనికి ఇంత పెట్టాలి అంత పెట్టాలని ఉంటది, కొంచెం పెట్టుకుంటే బాగుండేది. బట్ మ్యాన్ సీరియస్లీ ఫెంటాస్టిక్ స్టోరీ. పడి లేచే మనసు వచ్చి టోటల్ లాగేసుకుంది. ఇది ఆడకపోయి అది ఆడకపోయి నా బాధ అది. బట్ స్టిల్ స్టోరీ వైజ్ చూసుకున్నా పడి లేచమని ఏం లేదు బ్రో అంటారు. కృష్ణగాడి వీరప్రేమ కదా ఐ లవ్ మ్యాన్ సీరియస్లీ హను మూవీస్ లో. ఎమోషన్స్ వర్క్ వల్ల పడి లేచే మనసులో ఎమోషన్స్ వర్క్ అయినాయి కదా. పర్ఫార్మెన్సెస్ ఎమోషన్స్ అన్ని బాగుంటాయి. కాకపోతే స్టోరీ ఏదో ఇంకేస్తుందిరా నడిచినప్పుడు ఇంకేం చేస్తావు, భూకంపం అంటాడు బొక్క అంటాడు ఏదో నడుస్తా ఉంటది. ఫ్యామిలీ కరెక్ట్ ఇక్కడ అభిరామ్ గారు చెప్తున్నారు కృష్ణగాడి వీరప్రేమ కదా మర్చిపోయారా. మై ఫేవరెట్ ఫిల్మ్ అంటిల్ సీతారామం వాజ్ హను రాఘవపూడిస్ కృష్ణగాడి వీరప్రేమ కదా. డెబ్యూ మూవీ కాదు అది, ఫస్ట్ అందాల రాక్షసి మూవీ. నాకు నచ్చదు అంతా. నచ్చదా? చంద్రశేఖర్ ఏలైటి రైటింగ్ కనబడుతుందిరా. కాకపోతే లైక్ ఎట్లుంటది అంటే టూ వేగ్ నడుస్తుంది స్టోరీ అంతా కూడా. డైలాగ్స్ కూడా ఏదో కవిత రాసినట్టు ఉంటాయి, కవిత రాసినట్టు ఉంటాయి. దానివల్ల ఏంటి నువ్వు అంత వేగ్ అంతే ఏదో గాల్లో మేడలు కట్టి అంత రేంజ్ లో ఎందుకు రాయాలి? కరెక్టే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి కరెక్టే. అట్లని చెప్పేసి నువ్వు మరీ చందమామని తీసుకొచ్చి రాసిన, చందమామ మీద నువ్వు స్లేట్ ఇట్ రాసిన అట్లాంటి డైలాగ్స్ వద్దు నాకు. నార్మల్ గా చూపించిన బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది. లైక్ అందాల రాక్షసి లాస్ట్ కి రాహుల్ రవీంద్రన్ చచ్చిపోయిన తర్వాత కూడా ఉంది. రాహుల్ రవీంద్రన్ చచ్చిపోయిన తర్వాత నాకు నచ్చలే బొక్క అనిపించింది నాకేదో మాత్రం. రాహుల్ రవీంద్రన్ చచ్చిపోతాడు లాస్ట్ కి, నాకు అక్కడ పోయేది సినిమా కాదు. నాకు ఆ సినిమా నాకు నువ్వు నీ లైక్ అంతా నాకు బాగానే అనిపించింది. నేను దానికి మెయిన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెన్స్ అని వచ్చింది లైక్ ఆఫ్టర్ ఈగా అనుకుంటది. సో దానికి వెళ్ళాను అండ్ ఐ వాస్ హ్యాపీ విత్ అంతరిక్షం మ్యాన్. అంతరిక్షం కాదు అందాల రాక్షసి. అంతేమో అనిపించలే కానీ ఐ థింక్ అయితే సరే మనం థియరటికల్ గా చెప్పుకుంటే ఆయనకి 40% సక్సెస్ రేట్ ఉందంట. అందాల రాక్షసిని పడి లేచే మనసు అంటే లైవ్ మూడింటిని పక్కన పెడితే కృష్ణగాడి వీరప్రేమ కదా అండ్ సీతారామం సినిమాలో ఇంకా వేరే సినిమాలు ఏం లేవు. అంతే ఐదో అందాల రాక్షసి ఆడినట్టుంది బ్రో, బానే ఆడినట్టుంది. కమర్షియల్ గా ఆడింది అంటే నీ కింద కన్సిడర్ చేస్తాను. అంతే లేదు రెండు సినిమా. కృష్ణగాడి వీరప్రేమ కదా ఎన్ని సార్లు వచ్చినా చూస్తాను టీవీలో. సీతారామం అన్నిసార్లు చూడలేదు, కష్టం నా ఏడుపు వచ్చేస్తా లాస్ట్ కి. ఈ లాస్ట్ కి హీరో చచ్చిపోయే కాన్సెప్ట్ అంటే సీతారామంలో చనిపోవాలి, అది కంపల్సరీ బాగుంటది. ఆ చచ్చిపోయే కాన్సెప్ట్ నాకు నచ్చదు బ్రో జనరల్ గా. లైక్ ఎంత ఉన్నా గానీ హ్యాపీ ఎండింగ్స్ ఉండాలని అనుకోని గానీ హీరో చంపామంటే ఇంకా అయిపోయింది అక్కడ. లైక్ ఒక చావు తోటి స్టోరీ క్రియేట్ కావాలి కానీ స్టోరీ ఎండ్ కావద్దు. సందీప్ రాజ్ చెప్పిండు, అది నాకు మస్తు అనిపించింది. నిజం, అది కంటిన్యూ, అది నిజం. చచ్చిపోవడం అనేది స్టోరీలో ది అల్టిమేట్ థింగ్. ఇంకా నువ్వు దానికి ఇంకేం చేయలేవు. ఒక హోప్ అనేది నువ్వు క్రియేట్ చేసి తర్వాత చచ్చిపోతే ఇంకా నాకు నచ్చదు. ఇంకా సీతారామం వాజ్ డిఫరెంట్. నేను ఇంకా దాని గురించి ఏం చెప్పను. హీరో చనిపోయిన తర్వాత కూడా జరిగే కథ అది సీతారామం. నువ్వు గమనిస్తే నేను ఇప్పుడు చెప్పిన కదా అందాల రాక్షసిలో ఉన్నట్టుగానే ఏదో గాల్లో కవితలు రాసినట్టుగా డైలాగ్స్ ఉంటాయని చెప్పిన కదా, సీతారామంలో అట్లే ఉంటాయి. బట్ యు నో వాట్, ఇట్ వర్క్డ్. ఎందుకంటే టైం పీరియడ్, క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం, మ్యూజిక్, టోటల్ అంబియన్స్ కూడా అలానే ఉంటది. డెఫినెట్లీ లవ్ ఇట్. అంత మంచి అనిపిస్తుంది. అక్కడ డైలాగ్స్ కూడా అట్లే ఉంటాయి, కవిత రాసినట్టుగా. ఎప్పుడో పాతకాలం మన తాతలు మాట్లాడుకుంటారు, 1965 లో పీపుల్ ఇట్లే మాట్లాడుకుంటారేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. అది ఆ టైం పీరియడ్ కి బాగా సెట్ అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ కనుక ఇంత చెప్పి సుభాష్ చంద్రబోస్ ఇది అదే చెప్పిన తర్వాత ప్రభాస్ అనే మూవీ ఒక లవ్ స్టోరీ అంటే మాత్రం దొబ్బే అనే ఫీలింగ్ వస్తుంది. లవ్ స్టోరీస్ తీయడం తప్పేమీ కాదు, బట్ నాకైతే మాత్రం ఇలాంటి 99% నాకు అనిపించేది లవ్ స్టోరీ. అది వార్ డ్రామా